ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. Jeremiah 1:8. దేవుడు తన యొక్క నోరును ముట్టి God touched his mouth. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పరద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమైన జనముల మీద రాజ్యముల నేను ప్రవక్తగా దేవుడు నియమించి ఉన్నాను ఉంటుంది అక్కడ. See, I have this day set thee before the over the nations, over the kingdoms, to root out, to pull down, and to destroy, and to throw down, to build, and to plant. 12వ వచనం నేను చదువుతున్నా. I'm reading the 12th verse. యెహోవా నువ్వు బాగా కనిపెట్టి నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతృత పడుచున్నాను. Then said the Lord unto me, Thou hast well seen, for I will hasten my word to perform it. ఈ యొక్క 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. We are meditating the 12th verse. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏమని ఉందంటే, Now in the book of Jeremiah, what it says, ఇదే చెప్తున్నా, క్విక్ మిరకల్స్ అంటే దాని మీదనే. I'm meditating on quick miracles. ఇక్కడ చూడండి, గమనించండి, ప్రయత్నించండి. Now listen. బైబిల్ ఏమని చెప్తుందంటే, Bible is saying, నువ్వు చెప్పిన మాటలని నేను నెరవేర్చడానికి ఆతృతను కలిగి ఉన్నాను. I am working, I am doing it, hastening it. All that words I have released. దేవుడి యొక్క మాట చెప్తున్నాడు. God is saying, ఇర్మియా నీ నోట్లో నా మాటలు పెట్టి ఉన్నా, Jeremiah, I put my words in your mouth. నీకు నేను అథారిటీ ఇచ్చినా, I have given you authority. అయితే నేను చెప్పిన మాటలు ఏవైతున్నాయో But whatever words I have told unto you, అవన్నీ నెరవేర్చడానికి to perform all those words, నేను ఆతృత పడుచున్నాను. I am quickening it, I am hastening it. 12వ వచనం ఏమని ఉంటుందంటే, 12th verse it says, నేను ఏదైతే చెప్పినో whatever I told, అది అన్నీ కూడా నెరవేర్చడానికి to fulfill all those words, నేను ఆతృతను కలిగి ఉన్నాను. I am hastening it. అంటే దేవుడు క్విక్ గా చేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to do quickly. ఈ యొక్క నవంబర్లో దేవుని కబిలరా మనకు క్విక్ గా జరిగిస్తాడు దేవునైనా. In this month of November, God is going to do everything quickly for us. కనుక నువ్వు దేని గురించి కూడా డిసప్పాయింట్ కావద్దు, నీ సిక్నెస్ గురించి ఆలోచన చేయొద్దు. So do not be disappointed, don't meditate on your sickness or other problems. దేవుడు చేసే దాని గురించి దేవుని కబిలరా నువ్వు ఆసక్తితో ఎదురు చూడాలి. Just look forward for what Lord is doing for you in your life. అందుకే దేవుడు కూడా తనకి ఇదే మాట చెప్పిండు. That's why God told him also, నువ్వు ఏదైతే చెప్తున్నావో whatever you're saying, దాన్ని నెరవేర్చడానికి to fulfill those things, నేను ఆతృత కలిగి ఉన్నా. I will hasten it. అంటే దేవుడు చాలా క్విక్ గా ఉన్నాడు. God is in a hurry to do it. బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు. God is more interested than కనుక ఆయన మాటలు మన లోపల ఉన్నాయి. His words are in us. వాటిని మన నోట్లోంచి మనం విడుదల చేస్తున్నప్పుడు As we confess it through our mouth, అది ఏమీ జరగనట్టు అనిపిస్తుంది. it may look as if nothing is taking place. కానీ అది వెళ్ళి But it will go. దాన్ని సృష్టిస్తుంది, It will go and create. దాన్ని జరిగిస్తుంది. It will fulfill it. అక్కడ కావాల్సిన మెరకలు మన యొక్క జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతుంది. The miracle that has to take place will manifest there. కనుక దేవుని కబిర్లో ఆ మాటలే మన లోపల ఎప్పుడు నాంతో ఉండాలి. That's why those words should be always in our mouth. ఒకసారి గమనించండి, ప్రయత్నించండి. చిన్న మోటివేషన్ చెప్పినాక లోపలికి వెళ్తా. I want to just share a motivation. ఒక చాలా డైమండ్స్ బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. There was a big diamond businessman. బాగా బిజినెస్ నడుతుంది. Big business was going on. కానీ సడన్ మన ఆయన చనిపోయాడు. Suddenly he died. అప్పుడు ఈ యొక్క రిచ్ మ్యాన్ యొక్క లైఫ్ వేరేలాగైంది. The rich man's life turned. అప్పుడు వైఫ్ టెన్షన్ పడ్డది. The wife was intense. అయితే ఈ యొక్క బిజినెస్ ని తన తమ్ముడు, ఆ హస్బెండ్ యొక్క తమ్ముడు, అంటే ఏ యజమానుడో ఆయన యొక్క తమ్ముడు తీసుకొని నడపడం ప్రారంభించాడు. Now the business was transferred to the brother of the dead man. మొత్తం ఇచ్చేసారు ఆయనకు. They gave him everything. అయితే ఇప్పుడు ఈ యొక్క వైఫ్ కు ఏం చేయాలో అర్థం కాలే. The wife was helpless. బాబు చదువుడు కొడుకున్నాడు, వాడు ఆ చదువుడు ఆఫ్ చేశాడు. And now the son who was studying, they stopped his education. అప్పుడు వీళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ఏం చెప్పిండంటే, అరే నువ్వు వచ్చి పని నేర్చుకోరా నా దగ్గర అని చెప్పాడు. So the uncle told him to learn the work. అయితే ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Now listen. వాళ్ళ ఇంట్లో ఒక బ్లాక్ కలర్ స్టోన్ ఉంది. They had a black color stone in the house. ఆ యొక్క స్టోన్ ని వీళ్ళు అమ్మ ఏం చేసిందంటే పంపించింది. The mother sent that black color stone to him. పోయి మీ యొక్క అంటే వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ కదా, ఆయన కాడికి పోయి ఈ స్టోన్ నమ్మి మనకు డబ్బులు ఇస్తే దీంతో మనం మంచిగా అయిపోతాం కనుక దీన్ని నమ్మి పెట్టమని పంపించింది. So the mother sent the stone and through the boy to the uncle and told him to sell it and get the money for it. వీళ్ళేమో బాగా కష్టంలో ఉన్నారు ఆ టైంలో. They were in lot of trouble. అయితే ఈయనకు అర్థమైంది. They understood. ఆ యొక్క బ్లాక్ స్టోను, that black stone, అది నిజంగా వాల్యుబుల్ అయింది కాదు. it is not a valuable stone. ఇప్పుడు ఇది వాల్యుబుల్ కాదని ఆయన చెప్తే, if it says it is not valuable, అది వాళ్ళను అంటే ఏదో ఒక ద్వేషములాగా అనిపిస్తుంది అనుకొని he thought it may cause misunderstanding. ఆయన టెక్నిక్ చెప్పిండు. He told in a technique manner, ఇది చాలా విలువైంది, this is very precious, కానీ ఇప్పుడు అమ్మొద్దు ఇది. let us not sell it now. ఇంత పెద్ద దాన్ని ఇప్పుడు అమ్మితే మనకు వాల్యూ రాదు. if we sell it now, we may not get the actual value. కొంచెం ఆగండి, let us wait. ఒక టైం వచ్చినప్పుడు అమ్ముదాం.
When a time comes, we will sell. దాన్ని పంపించేసాడు. He sent it back. వాళ్ళ అమ్మకి పోయి బాబు చెప్పాడు. The boy went and told the mother. మమ్మీ అంకుల్ ఇట్లా చెప్పిండు, Uncle told this ఇది way. చాలా వాల్యుబుల్ అయింది, This is valuable. దీన్ని ఇప్పుడు మనం అమ్మద్దు, We shall not sell it now. ఒక టైం వస్తుంది అప్పుడు అమ్ముదాం, When the time comes, we will sell it. అప్పుడు ఆ డబ్బులతో మన అప్పులు తీరిపోతాయి అని. With those money, we can clear the debts. అయితే ఈ యొక్క స్టోన్ తీసుకుపోయి ఇంట్లో పెట్టారు. They put the stone back in the house. ఈ పిల్లగాడేమో పనంతా నేర్చుకున్నాడు. The boy learned all the work. ఆ స్టోన్ ఇప్పుడు రేటు పెరిగింది. Now the stone rate has increased. అప్పుడు ఈ యొక్క అంకుల్ చెప్పాడు, The uncle told, అరే పోయి మీ ఇంట్లో మీ మదర్ ఇచ్చిన స్టోన్ పట్టుకోనరా, go and get that black stone. దాన్ని ఇప్పుడు అమ్మేద్దాం, Now we'll sell it. బాగా రేట్ వస్తుంది, We'll get good అప్పుడు rate. మీ అప్పులను తీర్చొచ్చు అని. Your debts can be ఈ cleared. లోపు వీడి పని మొత్తం నేర్చుకున్నాడు. By then this man learned all the వీడి work. ఇంటిలోనికి వెళ్ళిండు, He went to his ఆ house. స్టోన్ పట్టుకున్నాడు. He took the stone. ఆ స్టోన్ చూసేసరికి He saw the stone. వీడికి పనికి రానప్పుడు అది ఎంతో వాల్యుబుల్ అనిపించింది. When he didn't know the work, he thought it was precious. వీడంతా పని నేర్చుకున్నాక When he learned the work, వానికి అర్థమైపోయింది, he understood. ఇది డూప్లికేట్ స్టోన్, This is just a duplicate ఇది stone. వాల్యుబుల్ కాదు. This is not valuable. వాడు ఆ స్టోన్ లేకుండానే వాళ్ళ అంకుల్ దగ్గరకు వచ్చాడు. Without the stone, he came to the uncle. అప్పుడు ఏమని అన్నాడు అంటే అంకుల్, He told uncle, ఏంద్రా స్టోన్ తేలే అంటే, why did you bring the stone? అది పెద్ద వాల్యుబుల్ అయింది కాదు, It is not valuable. అందుకే దాన్ని తీసుకురాలే అన్నాడు. I did not bring it. అయితే గమనించండి, ప్రయత్నించండి. Now listen. అప్పుడు అంకుల్ ఏం చెప్పిండంటే, And uncle said, నిజమే అది వాల్యుబుల్ కాదు, it is not valuable. కానీ మీరున్న ఆ పరిస్థితికి నేను చెప్పేది ఉంటే If I had in the situation that you are in, మీరు నన్ను తప్పనర్థం you చేసుకుంటోళ్ళు, would have misunderstood me. లేదా మీరు గుండెన పగిలిపోయేటోళ్ళు. You would have been upset. అందుకే నేను చెప్పలే, That's why I didn't tell. ఈ టైం వచ్చింది కాబట్టి Now the time has come. ఇప్పుడు చెప్తానా, And now I'm telling you, అస్సలు అది వాల్యుబుల్ కానే కాదు. it is not at all valuable. అట్లనే మీ యొక్క జీవితంలో In your life, కొన్ని టైంలో దేవుడు కొన్ని తెలియజేయడు, God does not reveal some things to you. దాన్ని అట్లే నడిపిస్తూ ఉంటాడు. He'll carry on. కానీ ఫుల్నెస్ వచ్చినప్పుడు When the fullness comes, దాని గురించి దేవుడు తెలియజేస్తాడు. God will reveal it to you. కనుక దాన్ని మీరు తెలియజేసుకోవడానికి, దాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. You don't have to learn about it. దేవుడి మీద విశ్వాసంతో ముందుకు పోతా ఉండాలి. Just have faith and proceed in life. అదే అట్లే జరిగింది. It happened like that. ఇక్కడ ఇర్మియా కూడా దేవుడు నీకు ఏం కనబడుతుంది అన్నాడు. Jeremiah is asking, what do you see? అక్కడ అసలు ఏమీ లేదు, There is nothing. కానీ ఇర్మియా చెప్పిండు, But Jeremiah అది said, బాదం పూసినట్టు చూసింది అన్నాడు. I see the almond in bloom. అది కాల్సినట్టు, అది పూసినట్టు, అది ఫలించినట్టు నేను చూస్తున్నాడు. I saw the almond blooming and having fruit. అట్లా లేపైన దేవుడు ఈయన చెప్పింది దాన్ని బట్టి అన్నాడు, దేవుడు అగ్రి అయ్యి వెరీ గుడ్, మంచిగా చెప్పినావు అన్నాడు. God agreed and said, okay, what you told is very right, very good. నీ నోట్లో నేను దేవుని యొక్క మాటలు పెట్టిన, పెళ్ళగించవచ్చు, విరగొట్టవచ్చు, కట్టొచ్చు, నాటొచ్చు, నశింపజేయచ్చు, అన్ని రకాలైన మాటలు నీ నోట్లో పెట్టిన. Now the God told Jeremiah, I have put my words in you. You can pull down and you can destroy it, you can build it, you can plant it. అని చెప్పినాక When he told me, అప్పుడు ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు, then God is telling కానీ Jeremiah. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, But remember, నీ నోట్లోకి వెళ్ళి ఏది చెప్పినా, whatever you tell out of your mouth, నువ్వు నేను ఇవన్నీ నీ నోట్లో పెట్టినా, I put everything in your కానీ mouth. నువ్వు ఏం చెప్పినా But whatever you say నా సైడ్ మాత్రం from my side, నేను ఆతృతతో ఉంటా, I will be in quick. అది నెరవేర్చడానికి. I want to fulfill it. ఇప్పుడు చేతులు పైకి లేపడానికి Lift up ప్రయత్నించాను. your hands. చెప్పు, నేను ఆతృత దేవుడు ఉన్నాడు, God is in urgency for me. నాకు కిక్కుగా మెరకల్స్ అవుతాయి, My miracles will be done quickly. నాకు జరిగేదాన్ని లక్ష్య పెట్టట్లే, I'll not bother about what is happening in my life. కానీ నా నోటితో నేనేం చెప్పినా అది జరుగుతూ వస్తుంది. But whatever I say in my mouth, through my mouth, it will be done. ఎందుకోసం అంటే దేవుడు నాకు తోడైనాడు కాబట్టి. Because God is with me. దేవుడు నీకు తోడైనప్పుడు, When God is with you, ఆయన మాటలు నీ లోపల ఉన్నాయి కాబట్టి because the words are in you, నువ్వు అన్నిటిని కూడా జయించవచ్చు. you can overcome everything. అర్థమవుతుందా? Are you understanding? కనుక అది ఏదో మామూలుగా చేస్తాంటలే దేవుడు, He's not saying simply I will do. ఆతృతతో చేస్తాడట, I will do in urgency. క్విక్ గా చేస్తాడట. I will do it quickly. కనుక నువ్వు ఎదురు చూస్తే మనీ క్విక్ గా వచ్చేస్తుంది, The money you are looking forward will come quickly. నీ హీలింగ్ తొందరగా వచ్చేస్తుంది. Your healing will come quickly. అందుకే ఒక కరంటాడు, నీ యొక్క స్వస్థతను శీఘ్రంగా రాణింపజేస్తా అని. He says your healing will come quick. అర్థమవుతుందా? Are you understanding? కనుక మనం యోహాను సువార్త Let's go to John's Gospel. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. We are going to 2nd chapter. అక్కడ 3వ దినాన గలిలయ ఊర్లో కానాల ఒక విందు జరిగినట్టు, ఆ విందుకు యేసుప్రభు పిలవబడ్డట్టు మీరు చూస్తారు. Now you see in the town of Cana, Jesus was invited with his disciples to the wedding. మీరు చాలా సార్లు దీని గురించి ఉంటారు, కానీ నేను కొత్తగా చెప్తా, వినడానికి ప్రయత్నించండి. Now listen, I want to share in it. ఇప్పుడు ఈ యొక్క మ్యారేజ్కి యేసుప్రభు యొక్క శిష్యులు, అలా మేరీ ఆ యొక్క మదర్, ఆమె కూడా అక్కడ ఉన్నది. Now Jesus, his disciples, his mother, everybody went to the wedding. అక్కడ ద్రాక్షరసం మొత్తం కూడా తాగేశారు.
Everybody, the wine was over. కానీ అక్కడ ఎట్లుందంటే 6 రాతి బాణాలు ఉన్నాయి. But they went through 6 stony jars. ఆ యొక్క 6 రాతి బాణాల్లో ద్రాక్షరసం ఉన్నది. In that 6 stony jars there is wine. జనాలు మంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. People are celebrating it. ఈ యొక్క వైన్ అంతా కూడా తాగడం ప్రారంభించారు. They started drinking the wine. అది గ్రాడ్యువల్ గా మొత్తం కూడా వైన్ అయిపోయింది. Now the wine got over. మళ్ళీ ఇప్పుడు వైన్ కావాలంటే చాలా కష్టం. Now to get the wine it is difficult. అది ఎంత ప్రాసెస్ మనకు తెలుసు. We know the long process it takes. అయితే ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి. Now listen. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే Bible says దేవుడు ఎప్పుడైనా ఒక అద్భుతం చేయడానికి God when he wants to do a miracle, కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్ గా చేస్తాడు. sometimes he does directly. కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. Sometimes he gives instructions. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ యొక్క వాటిని కూడా మనం స్వీకరించాలి. We have to accept the instructions also. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇన్నప్పుడు When you take those instructions, మన ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. our faith will increase. దాంతో మనకు కావాల్సిన అద్భుతాలు జరుగుతాయి. Our miracle is done. అంటే దేవుడు ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎప్పుడు కూడా చేయడు. God doesn't do without any instruction. ఒక్కొక్కసారి సడన్ గా దేవుడు మేనిఫెస్ట్ అయిపోతాడు. Sometimes suddenly he will manifest. అయితే దేవుడు మేనిఫెస్ట్ అయితే అద్భుతం జరుగుతుంది. ఒక్కోసారి ఇన్స్ట్రక్షన్ చెప్తాడు, ఏదైనా మనం తీసుకోవాలి. See, sometimes God will manifest directly, sometimes he give instructions. If you take the instructions, the miracle is done. ఇప్పుడు ఖాళీగా అయిపోయిన రాతి బాణాలు, Now the stony jars are empty. ద్రాక్షరసం ఏమీ కూడా లేదు. No more wine in them. ఇంత ముందు ఫుల్ ప్యాక్ అయి ఉన్నది. Earlier it was full. ఒక దిక్కేమో పెళ్లి హడావుడి సెలబ్రేషన్ జరుగుతుంది. One side wedding excitement is going on. ఇప్పుడు యేసుప్రభు ఒక ఇన్స్ట్రక్షన్ రిలీజ్ చేసిండు. Now Jesus has given some instructions. ఏమని చెప్పిండంటే, What is saying? ఆ యొక్క ఖాళీ రాతి బాణాలను నీళ్లతోటి నింపమని చెప్పిండు. Fill the stony jars with water. ఇప్పుడు అక్కడ గమనించడం ప్రయత్నించండి. Now understand what వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది. they all had a doubt. ఈ టైంలో ద్రాక్షరసం లేదనే ప్రెజర్ లా ఈయనేంది వాటర్ నింపమంటున్నాడు. What is this at this time of celebration is asking us to fill water? ఈ యొక్క విషయం అంతా కూడా మేరీ దగ్గరికి వెళ్ళింది. It went to Mary. వాళ్ళ మదర్ అయిన మేరీ కూడా అదే చెప్పింది. Mary told the same thing. మీరు గుడ్డిగా నమ్మండి, ఆయన మీకేం చెప్పిండో అది చేయండి అంతే. Just believe what he says and do what he says. ఆయన ఏది చెప్తే అది చిన్నండి. What he says is done. ఆయన నోట్లోనే అద్భుతం ఉంది. His mouth itself has the miracle. చాలా మంది అంటారు కదా, మేమే కష్టంలో అంటే ఇది ఎందుకు చేయాలి, మాకేం పని, ఎందుకు ఇట్లా చేస్తాము, ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేవుని కాంచి మనం పొందుకోవాల్సిందని పొందుకోలేము. See, if you keep on grumbling and saying, oh, why should we do? We are already in trouble. What can we do? If you talk negative words, your miracle you cannot receive. 100%. It is 100%. దాన్ని మనం అప్పుడు స్వీకరించలేము. We cannot receive it. కానీ ఆ టైంలో ఒబీడియన్స్ చూపెట్టాలి అంతే. But all that you have to do is just show your obedience. నీకు బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఇది ఎందుకు వేసుకోవాలి, ఇది ఎట్లా పని చేస్తే, ఇట్లాంటి మాటలు మాట్లాడితే నష్టపోయేది మనమే. ఆయనకేమవుతుంది, మనం అవుతుంది ఇంకో పేషెంట్ రెడీగా ఉంటాడు. See, if you go to a doctor and he tells you to take this medicine, you may ask, why this medicine, why not, why should I take? If you talk, your disease won't go. Doctor will have another patient to go. మేరీ మాత్రం ఒక గట్టి పట్టు మీద ఉన్నది. Mary was holding on to one thing. ఆయన మీకు ఏం చెప్పిండో చేయండి అంతే. Whatever he tells you to. ఆయన నోట్లో అద్భుతం ఉంది. There is miracle in his mouth. కొంచెం లోపలికి వెళ్తా. Let's go deeper. మేరీ ఎందుకు అంత బలంగా చెప్పిందంటే, Why Mary told in such a way? ఆమెకు తెలుసు ఏమనంటే, ఆమె జీవితంలో దేవుని యొక్క దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు న్యాచురల్ ప్రాసెస్ లేకుండానే సూపర్ న్యాచురల్ గా ఆమె కన్సీవ్ అయినట్టు అక్కడ మనం చూస్తాం. Now we see Mary without any interference, she just by receiving the word of the angel, she conceived supernaturally. అన్ని న్యాచురల్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. Don't expect everything naturally. సూపర్ న్యాచురల్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. Expect things in supernatural way also. యోహాను సువార్తలో In John's gospel, ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. now see what is happening. దేవుడు వాళ్ళకు నీళ్ళని అడిగాడు. Jesus asked for water. నీళ్ళను వాళ్ళు ఇచ్చారు. They gave them water. నీళ్ళను దేవుడు ఏం చేశాడంటే బ్లెస్ చేశాడు. He blessed that water. ఆ నీళ్లు ఏమైపోయినాయి అంటే ద్రాక్షరసంగా మారిపోయాయి. The water became into wine. అర్థమవుతుందా? అంటే వాటర్ ఏమైపోయిందంటే వైన్ లాగా మారిపోయింది. The water turned to wine. అంటే ఇది ఎంతసేపు పట్టింది? How long did it take? దేవుడు క్విక్గా మిరకల్ చేశాడు. Jesus performed a quick miracle. మీరు కూడా అనుకోండి, నా కోసం క్విక్గా మిరకల్స్ కాబోతున్నాయి. For me also quick miracles. నువ్వు అంటే నువ్వు రెడీగా ఉన్నావు అంటే దేవుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కనుక మేనిఫెస్ట్ అయిపోతుంది. If you say and you are ready to receive it, and Jesus is also ready to give it to you. చెప్పండి, అన్ని నామాల కంటే పైన గల యేసు నామంలో In the name of Jesus that is high above every name. నేను
క్విక్ మిరకల్స్ రిసీవ్ చేసుకుంటున్నా. I receive quick miracles. ఇమ్మీడియట్లీ నేను చూడబోతున్నా. Immediately I'm going to see. దేవుని యొక్క నామములో మిరకల్స్ మేనిఫెస్ట్ కాబోతున్నాయి. Miracles are going to manifest in Jesus' name. నేను చెప్తున్నా, అద్భుతాలు లేకపోతే లైఫ్ లేదమ్మా. Without miracles there is no life. ఏదైనా అద్భుతాలతోటే ముడిపడి ఉంటుంది. Everything is connected to the miracles. అందుకే చూడండి, యేసు ప్రభు బిఫోర్ ఐస్, వాళ్ళ కళ్ళ ముందే ట్రమెండస్ గా దేవుడు ఓపెన్ చేశాడు. God before their very eyes he has opened and done the miracle. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా. I'll tell you one more. ఇక్కడ 1 2 3 4 5 6 రాతి బాణాలు ఉన్నాయి. Now here there are 6. 1 2 3 4 5 6. ఈ యొక్క 6 రాతి బాణాల్లో all these stony jars, దేవుని యొక్క ద్రాక్షరసం మొత్తం అయిపోయింది. the wine was over. కానీ నెంబర్ 6 లో ఏ మిరకల్ లేదు. In number 6 there is no miracle. కానీ ఇక్కడ గమనించండి, నాకు ఇష్టమైన మాట. I like this. యేసు ప్రభు ఏం చేశాడంటే, What Jesus did, ఏడో దాన్ని ఏమంటారు, రాతి బాణను తీసుకురండి అని చెప్పలే. he did not say bring the 7th stony jar. నెంబర్ 7 లో In number 7 ఆయనే ఒక రాతి బాణలాగా బయలుపరచబడ్డాడు. he himself revealed as a stony jar. ఎప్పుడైతే ఆయన 7వ రాతి బాణకు వచ్చిండో వాటర్ వైన్ అయిపోయింది. When he came there as 7th stony jar, the water turned to wine. నీకు నేను ఏం చెప్తున్నంటే, What I am saying is, ఖాళీగా ఉన్న నీ యొక్క రాతి బాణలు in your empty stony jar, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి దేవుని యొక్క వాక్యాన్ని గనక నింపుగలిగితే, by God's instructions you can fill with the word of God. అంచుల మట్టుకు రాతి బాణలు వాటర్ తో నింపబడ్డట్టు నీ హృదయం మొత్తం కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉంటే, if your heart is filled to the edge with the word of God, దాన్ని నువ్వు చెప్పుతూ వస్తే, as you keep confessing it, దేవుడు ఆతృతతోటి నీ కొరకు అద్భుతాలను జరిగిస్తాడు. God will do miracles in emergency, in urgency for you. పిల్లలు లేరు అనడానికి బదులు, Instead of saying I don't have children, యెహోవాయే పిల్లలు ఇచ్చేవాడాను, God is the one who blesses me with children. కరువు ఉన్నదని చెప్పడానికి బదులు, Instead of saying there is famine, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదాను, oh the Lord is my shepherd, I shall not be in want. భయమైతుంది అని చెప్పడానికి బదులు, Instead of saying I fear, దేవుడు నాకు తోడైనాడు, భయం నుంచి బయటకు వస్తాను చెప్పు. I will come out of fear and God is with me. ఓడిపోతున్నా అని చెప్పడానికి బదులు, Instead of saying I am a failure, ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయమనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం అని చెప్పు. say through the Lord Jesus Christ I am victorious. నేను కొట్టుకొని పోతున్నా అని చెప్పడానికి బదులు, Instead of being I am being pushed off, నా పాదాలు స్థిరపడతాయి అని చెప్పు. my legs are established. My feet are established. అర్థమవుతుందా మీకు? Do you understand? అంటే నీ మాటల్లో దేవుని యొక్క పవర్ ద్వారా నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు గనుక, ఇది దేవుని యొక్క వాయిస్, నీ మాటలు గనుక ఆ మాటలు నెరవేర్చడానికి దేవుడు ఆతృత కలిగి ఉంటాడు గనుక అన్ని డైరెక్షన్ లో మిరకల్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయి. Because when you speak those words of faith and words of God, automatically miracles will manifest. నీ యొక్క బిజినెస్ చూడంగా చెప్పు, When you see your business, say యేసు నామములో బ్లెస్ అవుతుందని చెప్పు. my business is getting blessed. నీ డ్యూటీలను బంగన చెప్పు, ఇది ప్రమోషన్ వస్తుందని చెప్పు. When you go to office, say I'm getting promotion. ఇక్కడ బ్రేక్ త్రూ వస్తుందని చెప్పు. Here I have my breakthrough. ఇక్కడ అద్భుతం వస్తుందని చెప్పు. I receive my miracle. ఇక్కడ నా అభిషేకం పెరుగుతుందని చెప్పు. Oh, my anointing is increasing here. వర్డ్స్ ఆర్ రియల్ ట్రూగా మారిపోతాయి. Your words will become real and true. నిజంగానే సెలబ్రేషన్ లాగానే ఉంది ఈడ. Celebration will be celebration only. అయితే మొదట మంచి ద్రాక్ష రసం పోయబడ్డది. First good wine was served. కానీ వేరే ప్లేసెస్ లో అయితే, వేరే మ్యారేజ్ లో అయితే, In other marriages, వాళ్ళు మత్తుగా ఉన్నప్పుడు తాగితే మత్తు వస్తుందిగా, మత్తు వచ్చినప్పుడు జబ్బు ద్రాక్ష రసం ఇస్తారట. when they are intoxicated, they give bad wine. కానీ వీళ్ళు దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఫస్ట్ ఏ వైన్ వచ్చిందో తర్వాత కూడా అదే వైన్ వచ్చింది. But in these people, the wine that was served before was served later also. అంటే దేవుడు ఉన్న కాడ జబ్బు ద్రాక్షరసం లేనే లేదు. Where God is, there can be no bad wine. దేవుడు ఉన్న కాడ అనారోగ్యం ఉండనే ఉండదు. Where Jesus is, there can be no sickness. దేవుడు ఉన్న కాడ పేదరికం ఉండనే ఉండదు. Where Jesus is, there cannot be poverty. దేవుడు ఉన్న కాడ ల్యాక్ ఉండనే ఉండదు. There cannot be any lack where Jesus is. ఇవన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి, డిస్ట్రాక్ట్ అయిపోతాయి. దేవుడు తొలగిస్తాడు. ఎందుకోసం అంటే దేవునికి జబ్బు ద్రాక్షరసం అంటే ఇష్టం లేదు. అందుకే మొదట మంచి ద్రాక్షరసం ఇచ్చి ఆఖరి వరకు కూడా దేవుడు మంచి ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని ఆరంభించినాడు మంచి వైన్తో స్టార్ట్ చేస్తే ఆఖరి వరకు, ర్యాప్చర్ వరకు కూడా నువ్వు మంచి వైన్ తోటే పోషింపబడతావు. నీ ఏ 6 రాతి బండ్లలో ద్రాక్షరసం ఎప్పుడు నిండా ఉన్నట్టే, అది ఖాళీ మధ్యలో వచ్చింది తప్ప ఎండింగ్లో నిండిపోయింది. అట్లనే దేవుడు నింపబడే నిన్ను చేస్తాడు తప్ప నిన్ను ఎప్పుడు కూడా లోడ్ చేయకుండా
ఇస్తున్నాడు. అందుకే నువ్వు ఫుల్ లోడ్ అయిపోయి బ్లెస్ అయిపోయిన వ్యక్తివే తప్ప నువ్వెప్పుడు ల్యాక్తో ఉన్న వ్యక్తివి కాదు. Oh, I hope you understand that what God has started in you, you can never have lack, you cannot never have any bad thing. But what He has started, when God is with you, He will provide everything for you, and see that your ending is also good, more than what it was in the beginning. చెప్పండి, వాటర్ వైన్ క్విక్గా అయింది. Water became wine quickly. ఈ రోజు నాకు క్విక్గా నా ఫైనాన్షియల్ మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. Today in my life also financial miracles will quickly manifest. ఈ రోజు క్విక్గా నా హెల్త్ మిరకల్స్ అవుతాయి. Today quickly my health miracles will take నాకు place. జాబ్ లో ప్రమోషన్స్ క్విక్గా వస్తాయి. In my job promotions will come quickly. అంటే ఒక్కసారి నీకు ₹1,00,00,000 రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకోసం అంటే ఇది నీ కష్టార్జితంతో రాట్లే. దేవుడు కదిలింపబడి తన గ్రేస్ తోటి నీకు రిలీజ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. కానీ ఆకాశ వాక్యాలు విప్పి పట్టజాలమైన విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఎందుకోసం అంటే నువ్వు సమృద్ధిగా విత్తుతున్నావు కనుక సమృద్ధి అయిన పంట నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. See, God will release it. He will open the windows of heaven and release it. It is going to come quickly because whatever you have sown, you are going to repeat it and you are going to receive it very quickly. నాకు మీ అందరి గురించి అర్థమవుతుంది. What I understand from you all, నేను చెప్పే వాక్యం మీ లోపల క్రియ జరిగిస్తుందని. I believe that word of God that is I am releasing is operating in you. మీ యొక్క జీవితంలో బాధలు, శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, వేదనలు ఇవన్నీ ఉండొచ్చు. You may have all types of problems. కానీ వీటన్నిటిని మించింది దేవుని యొక్క వాక్యం. But more than that, above all that is God's word. ఆ వాక్యములో దేవుని యొక్క శక్తి దాచబడి ఉంది కాబట్టి ఇది జరగకుంటుండదు, ఆతృతతోటి జరుగుద్ది. Because God's power is saturated in that word of God, so it will work in hasteningly. It will do your work. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. Let's go to Acts of Apostles 14th chapter. 7 నుంచి 12 వరకు. I'm explaining from 7 to 12. ఇక్కడ 14th చాప్టర్ 7 to 12 తీసుకోండి. Now take Acts 14. ఇప్పుడు వినడానికి ప్రయత్నించండి. Now listen. ఈ లుస్త్రాలో బలహీనమైన పాదాలు గలవాడు ఉన్నాడు. In Lystra there was somebody who had weak feet. అక్కడ ఈయన పుట్టిన మొదలుకొని ఎప్పుడు నడవలే. From the time he was born he never walked. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పౌలు అక్కడ బోధిస్తున్నాడు. When Paul was preaching the word of God, అయితే ఈ వాక్యాన్ని లుస్త్రాలో బలహీనమైన పాదాలు గలవాడు వింటున్నాడు గనక, because he was listening to the word of God, అతని యొక్క విశ్వాసం పెరుగుతూ వస్తుంది. his faith was increasing day by day. పౌలు అతని లోపల చూసిండు. Paul saw his inner man. అమ్మ ఇతని యొక్క విశ్వాసం పెరుగుతుంది గనక, He saw the faith increasing. ఇది చాలా ఇంపార్టెంట్. మంచిగానండి. Listen. వాక్యాన్ని వింటున్నప్పుడు When you listen to the word of God, ఇతని లోపల విశ్వాసం పెరుగుతుంది గనక, the faith was increasing. అసలు ప్రాబ్లం ఏంటంటే The problem was, ఈ లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన వాడు పుట్టిన మలుకొని లేచి నడవలేని వ్యక్తి. this man who was lame in Lystra was never walking from the time of his birth. కానీ ఆతృత కీలకమైందంటే ఇక్కడ But the actual thing here is, ఇతడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు. even in such a situation is listening to the word of ఈ యొక్క God. పాయింట్ నోట్ చేసుకోండి. Note this point. మీ పరిస్థితులు బాగా లేకుంటున్నప్పుడు మీరు చర్చిలో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటే మీకు అద్భుతాలు అవుతాయి. If you can come, whatever your situation may be, if you come to church and listen to the word of God, your miracles will manifest. ఎందుకోసం అంటే Why? వాళ్ళ విశ్వాసం పెరుగుద్ది కాబట్టి. Their faith will increase in the church. అర్థమవుతుందా? Understand? ఇక్కడ చూడండి. ఇప్పుడు Now listen. ఈ యొక్క విషయం ఏంటండి, Now listen. అతని యొక్క విశ్వాసం పెరుగుతుందని పౌలుకి అర్థమైంది. Paul understood that his faith was increasing. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, Paul is saying, నువ్వు వాక్యాన్ని మంచిగా వింటున్నావు, you are listening to the word నీ of యొక్క God. ఫెయిత్ అనేది డెవలప్ అవుతుంది. Your faith is increasing. అయితే నువ్వు ఇక నడవకుంటుంటానికి ఎందుకు ఆటంకం? Now what is hindering you from getting up and walking? లేచి నడవమని చెప్పగానే Just said get up and walk. ఈ బలహీనమైన పాదాలు గలవాడు The one with the weak feet, వాక్యం వింటున్నప్పుడు అతని స్వస్థత కావలసినంత వాక్యము, అభిషేకము, కృప విడుదలైన కనుక వెంటనే లేచి నడవడం ప్రారంభించాడు. అట్లే మీకు నేను చెప్తున్నా, నేను వాక్యం చెప్తున్నప్పుడు అతనికి అక్కడ పౌలు ద్వారా హీలింగ్ ఎట్లయిందో, నేను వాక్యం చెప్పినప్పుడు నీకు ఫైనాన్సెస్ గూర్చిన కావాల్సిన ఎనైంటింగ్ రిలీజ్ చేసి దేవుడు యొక్క గ్రేస్ను మేనిఫెస్ట్ చేస్తున్నాడు కనుక నీ లోపల ఈ ఫైనాన్సెస్ గూర్చిన విశ్వాసం పెరుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది కనుక నేను డిక్లేర్ చేస్తున్నా, ఈ మంత్లోనే 10 lakhs నీకు మేనిఫెస్ట్ అయ్యేటట్టు, క్విక్ మిరకల్స్ అయ్యేటట్టు యేసు నామములో రిలీజ్ చేస్తున్నాం. as you are listening to this word of God, I see your faith is increasing. So by God's grace, God is releasing the word that in this month of November itself, you shall have 10 lakhs of rupees. Just receive it and believe it. ఇప్పుడు ఇతని యొక్క కాళ్ళు ఏమైపోయినాయి? What happened to the feet? బాగా అయిపోయినాయి. They are healed. ఇతనికి ఏమైంది? What happened to him? ఇతడు స్వస్థపరచబడ్డాడు. He is healed. ఇతడు ఏం చేశాడు? What did he do? బాగు చేయబడ్డాడు. He is healed. ఇదంతా ఎంతసేపు పట్టింది? How long did it take? ఒక్క సెకండ్లో క్విక్గా మిరకల్ అయింది. In 1 second. మన miracle. మన దేవుడు ఎట్లా చేస్తా అని చెప్తా అంటే, God is saying, I will. మరి ఇక స్లోగా ఎందుకు?
Why it should be slow for ఇప్పుడు us? నేను లేమన్నప్పుడు లేవాల్సిందే కదా, ఇక మెల్లగా లేచే బదులు లేదు ఎట్లయినా లేవాలి, దాని మన రాదు. అట్లనే దేవుడు ఎట్లయినా అద్భుతం చేస్తా అంటాడు, మెల్లగా నువ్వు పొందుకోవడానికి బదులు ఆతృతోటి ఇప్పుడైతుందని ఎందుకు నమ్మొద్దు? Why can't you believe that now only you will receive it? హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు ఎప్పుడైతే అతని లోపల వర్డ్ రిలీజ్ చేసిండో When he released the word, అతని కాళ్ళు బాగైపోయి his legs were healed. అతడు He స్వస్థపరచబడ్డాడు. was healed. కానీ వాస్తవం ఏం తెలుసా, ఫ్యాక్ట్ ఏం తెలుసా, But the fact is, పుట్టినప్పటికెళ్ళి నడవాలి. he did not walk from the time. కానీ he was సత్యం ఏం born. తెలుసా, But the truth is, ఇప్పుడు లేచి నడుస్తున్నాడు. now he's walking. కొన్నిసార్లు ఫ్యాక్ట్స్కి మీరు భయపడద్దు, వాస్తవాలకు Don't fear the facts. ట్రూత్ని మీరు చేర్చుకోవాలి. Accept the truth. వాస్తవాల కంటే కూడా సత్యాలు చాలా గొప్పయి. More than the facts, the truth is good and powerful. వాస్తవాలు అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ చేసేటి, What you're facing here are the facts. ట్రూత్స్ అంటే సత్యాలు. The truth is truth. దేవుని యొక్క వాక్యమే సత్యము. God's word is truth. ఆ యొక్క సత్యముతోటి మనకు అద్భుతాలు జరుగుతాయి. With this truth, miracles will take place. అర్థమవుతుందా? Are you understanding? చెప్పండి, నా మనీ మల్టిప్లై అవుతున్నది, My money is multiplying. నా ఆరోగ్యము స్థిరపరచబడుతున్నది, My health is getting established. నాకు అన్ని మళ్ళా తిరిగి రాబోతున్నాయి. I'm going to receive everything back. దేవుడు నా భవిష్యత్తును ఆశీర్వదిస్తున్నాడు. God is blessing my future. నా జీవితాంతం నేను చచ్చిపోను బ్రతికే ఉంటా. I will not die, but I will live. అందుకే పౌలు రాస్తూ వస్తాడు, Paul is writing this. ఐ డై డైలీ అంటే నేను దినదినము చనిపోతున్నా, I die daily, saying. నేను ప్రతిరోజు చనిపోతున్నా అన్నాడు. Every day I die daily. నిజంగానే వీళ్ళు చనిపోయారు, Really they died. కానీ చనిపోవటం గురించి మాట్లాడొద్దు అసలు. Don't talk about death. అర్థమవుతుందా? Understand. అందుకే దావీదు ఒక మాట అంటాడు, God, David is saying, నేను చనిపోను, I will not die. సజీవుల దేశంలో యెహోవా దయను పొందుదన్న నమ్మకం లేని ఎడల ఏమైపోదునో, What will happen if I will not receive the grace and mercy to live in the land of the living? నేను చచ్చిపోను, I will not die. నేను బ్రతికే ఉంటా. I will live. ఎందుకోసం అంటే దేవుని యొక్క క్రియలను నేను చెప్పడానికి. I will declare the works of the Lord. నువ్వు సజీవంగానే ఉంటావు, You will be alive. నువ్వు సాక్ష్యాలు ఇవ్వబోతున్నావు. You are going to testify. యేసు నామములో నీ లోపల సాక్ష్యాలు ఉండబోతున్నాయి. There are going to be testimonies in you. ఏమని టెస్టిమనీ ఇస్తావు తెలుసా? What testimony will you share? దేవుడు నీకు తోడైనాడు కాబట్టి నేను ధనవంతుడని టెస్టిమనీ God ఇవ్వబోతున్నావు. is with me, so I am rich and prosperous. నాకు ఒక్క రోజులో ఇన్ని లక్షల రూపాయలు వచ్చినాయని టెస్టిమనీ You are ఇవ్వబోతున్నావు. going to testify in one day, in 1 minute, I receive so much money. నా రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అని My చెప్పబోతున్నావు. reports are changing. అతడు ఏ విధంగా తన చీలమండలం బలం పొంది లేచి నడిచి అద్భుతాన్ని పొందుకున్నాడో, As he rose up and got his feet strengthened and walked. మన యొక్క జీవితంలో క్విక్గా మిరకల్స్ జరగబోతున్నాయి. In our life also quick miracles are going to take place. అందుకే మేరీ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినప్పుడు, When Mary came to God's angel, లూకా సువార్త 1వ అధ్యాయంలో Luke 1st chapter, అక్కడ మేరీ దగ్గర దూత వచ్చి ఏం చెప్తున్నాడంటే, the angel came to Mary and said, నీవు శుభవచనాన్ని వింటావు అంటే గర్భం ధరిస్తావు. you will listen to good news. ఎప్పుడైతే ఒక మాట తెలియజేయబడ్డదో When this good news was released, ఆమెకు క్విక్గా మిరకల్ అయిపోయింది. quickly miracle took place. చెప్పండి, క్విక్గా నాకు జరగబోతుంది. Quickly miracle will take place for me. దేవుడు చెప్పంగానే When God said, వెంటనే ఆమెకు గర్భం వచ్చేసింది, she received the miracle. ఆమెకు అద్భుతం జరిగింది. She received the miracle. అట్లనే రొట్టె ద్రాక్షరసం తోటి కూడా, By the bread and wine, మన డబ్బులను ఇట్లా వెదజల్లుతోటి కూడా, by we giving, sowing the money, మన మాటలను ఇట్లాంటి ఉత్తేజపరిచే మాటలు మాట్లాడటం వల్ల కూడా by speaking the words of revival, మొత్తం మారిపోతాయి పరిస్థితులు. changes will take place. అందుకే రోగానికి ముందే డాక్టర్ మోటివేట్ చేస్తాడు మనిషిని, Before disease only, the doctor encourages the patient అద్భుతం జరగటానికి. for the miracle to take place. అర్థమవుతుందా మీకు? Are you understanding? అందుకే మేరీ దగ్గరికి దూత రాగానే, As soon as the angel came to Mary, ఆ మాట చెప్పగానే, when he told the ఆ word, మాట ఆమె తీసుకోగానే when she received the ఆమె word, గర్భం ధరించింది. she received. ఈ మాట నీకు రిలీజ్ అయినప్పుడు, When this word is released, దేవుని యొక్క బిడ్డలు, అది నువ్వు తీసుకోకపోతే when you don't take it, నువ్వు దాన్ని స్వీకరించలేవట. you cannot receive it. కనుక నేనేమంటున్నా అంటే, That's why what I'm saying. చెప్పండి, మాకు అన్నీ జరుగుతాయి, Everything will take place. మేము అంతా దీంపబడతాం, We are all going to be blessed. నా ఆరోగ్యం అంతా మంచిగా అయిపోతుంది. My health will improve. అట్లా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మన లైఫ్ టైంని పెంచుకోవాలి. We have to increase ourselves and encourage ourselves with the word of God. అప్పుడేమైతుందంటే బలమైన కార్యాలు జరుగుతాయి. And glorious things will take place. తండ్రి స్తోత్రాలు.
Father God, we thank you. తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలు ఈ ప్లేస్ లో విడుదలవుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Thank you, Lord, for the blessings are released all over this place. తన ప్రియులు నిద్రిస్తుండగా ఈవులను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినావు. Your word says that as your dear children keep sleeping, you are releasing the blessings upon them. తండ్రి నీ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్న వీళ్ళ లైఫ్ లో వీళ్ళు రెస్టింగ్ లో ఉంటున్నారు కాబట్టి దేవుని యొక్క పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. Lord, as these people have received the word of God, let the blessings manifest in them. నీ యొక్క పవర్ ద్వారా ఇప్పుడు క్విక్ మిరకల్స్ ని యేసు నామములో డిక్లేర్ చేస్తున్నా. Lord, I declare quick miracles by your power. ప్రతి ప్లేస్ లో కూడా అద్భుతాలు క్రియేట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Everywhere let the miracles be created. ఈ యొక్క మంత్ లో గ్రేట్ గా ఫైనాన్సెస్ ని ఓపెన్ చేస్తున్నా. This month greatly I am opening the finances. 5 lakhs 10 lakhs యేసు రక్తంతో వీడి యొక్క జీవితంలోనికి నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. 5 lakhs 10 lakhs by the blood of Jesus I open it right భూమి now. మీద ఏది ఓపెన్ అయితే అది హెవెన్ లో ఓపెన్ అయినందుకు నీకు స్తోత్రాలు. Whatever we open on earth is opened in heaven. I thank you. వీరి కోసం అద్భుతాలు ఇక్కడ మూవ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, your miracles are moving in this place. ప్రతి ఏరియాలో దేవుని యొక్క గ్రేట్ మిరకల్స్ ని నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. I open great miracles right now in this place. నీ వాక్యం చేయుటకు ఎంత ఆతురతగా ఉన్నదో ఈ టైంలో నువ్వు ఆ విధంగా పని చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. Lord, as your word is waiting to perform, so your work is begun. చేతుల కష్టాజితం యేసు నామములో బ్లెస్ చేస్తున్నా. I bless the work of the hands. వీళ్ళ యొక్క బ్యాంక్స్ యేసు నామములో నింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, I pray the barns shall be full. న్యూ యొక్క జార్స్ లో నింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. May they be filled in the new jar. కొత్త ద్రాక్ష రసాన్ని రిలీజ్ చేస్తున్నా. I release new wine. ఏది వీళ్ళు స్టార్ట్ చేసినా యేసు నామములో అది ఇంక్రీజ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Whatever they start, it shall increase in their కొత్త life. ద్రాక్ష రసం ఉప్పుకేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Let the new wine bubble in their life. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు సక్సెస్ లోనికి వెళ్ళేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Wherever they go, they shall walk in success. వీరి జీవితంలో ఎన్నడూ కూడా వీళ్ళు డెత్ ని చూడడానికి వీలేకుండా మీ యొక్క పవర్ తోటి బ్లెస్ చేస్తున్నా. Lord, wherever they go, they shall be blessed. ప్రతి ఏరియాలో లైఫ్ ని క్రియేట్ చేస్తున్నా. Every area I release life. తండ్రి బిడ్డలందరినీ బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా. Lord, bless your people, O Lord. ఏది అడిగితే అది ఈ టైంలో నువ్వు రిలీజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Whatever we ask, you are releasing at this హెవెన్లీ పవర్ చేత ఇప్పుడు బిడ్డలను బ్లెస్ చేస్తున్నా. with heavenly power. I bless them. నీ యొక్క ఫైనాన్షియల్ అవుట్ pouring ఈ టైంలో రిలీజ్ అవుతున్నందుకు స్తోత్రాలు. The financial outpouring is released right సిక్ now. పీపుల్ కూడా యేసు నామములో ఇప్పుడు హీల్ చేస్తున్నా. Sick people are healed right now. యేసు రక్తం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు పంపిస్తున్నా. I release the word of God right now. వెంటనే బ్యాడ్ రిపోర్ట్స్ ఇప్పుడే క్యాన్సిల్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Right now let the bad reports be cancelled. వీళ్ళ బాడీని దేవుని యొక్క లివింగ్ పవర్ చేత నింపుతున్నా. I fill the body with the living power of God. తండ్రి నీ యొక్క అద్భుతాలు ఈ టైంలో జరుగుతున్నందుకు స్తోత్రాలు. Lord, I thank you. The miracles are started. సేమ్ టైంలో నీ యొక్క కమ్యూనియన్ కూడా బ్లెస్ చేస్తున్నా. I bless the communion. నీ శరీరాన్ని రక్తాన్ని ఈ టైంలో నేను బ్లెస్ చేస్తున్నా. I bless the body and the blood, O Lord. తండ్రి నిన్ను తిని నిన్ను తాగినప్పుడు దేవుని యొక్క హెవెన్ వీరి కోసం ఆపరేట్ అవుతున్నందుకు స్తోత్రాలు. Lord, the word says, as I eat this and drink it, Prat- the heavens will open ప్రతి for ప్లేస్ లో ప్రభు పాస్ అయిపోయిన పాస్ట్ లో ఉన్నవన్నీ తిరిగి వీరి యొక్క ఫ్యూచర్ లోనికి అపియర్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. them. Whatever they lost in the past, it shall appear in the future. న్యూ ఆపర్చునిటీస్ ని రిలీజ్ చేస్తున్నా. I open new opportunity. ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare success in everything. ఈ రోజు ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, Whoever is writing exam, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు విక్టరీని చూసేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare they shall see victory. పిల్లలను బ్లెస్ చేస్తున్నా. I bless వాళ్ళ ఎడ్యుకేషన్ బ్లెస్ చేస్తున్నా. I bless their education. వాళ్ళ లైఫ్ లో గ్రేట్ గా హెచ్చించబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I declare they shall be greatly తండ్రి exalted. నీ యొక్క నామంలో అడిగినదంతా నువ్వు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Whatever we ask, you are releasing it, O Lord. నీ నామంలో నీ యొక్క బ్లెస్సింగ్స్ వీరి కోసం ఆపరేట్ అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Lord, in your name, all the blessings are released, O Lord. కమ్యూనియన్ తీసుకుంటుండగానే వీళ్ళ యొక్క మైండ్ లో దేవుని యొక్క గ్రేట్ విక్టరీ రిలీజ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ As they're taking part in the communion, your great victory is released in their mind. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray.